హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు ఇండియన్ మార్కెట్స్ అయితే అన్ని నెగిటివ్గానే క్లోజ్ అయిపోయాయి. ఎక్సెప్ట్ ఐటీ సెక్టర్ కానీ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇండెక్స్ మాత్రమే పాజిటివ్గా ఉంది. బ్యాంకింగ్ ఇండెక్స్లో చూస్తే లైక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కానీ అండ్ కెనరా బ్యాంక్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. రూపీ వాల్యూ వీక్ అవ్వడం వల్ల ఐటీ సెక్టర్ అయితే పాజిటివ్గా ఉంది 2%గా. ఈ రోజు కంపేర్ టు డాలర్స్తో పోలిస్తే లోయెస్ట్ పీక్ అయితే వెళ్ళింది ఇండియన్ రూపీ 90.79 అయితే వెళ్ళింది ఈ రోజు. ఇండియన్ రూపీ వీక్ అవ్వడం వల్ల కంటిన్యూగా ఐటీ సెక్టర్ అయితే పాజిటివ్గా ఉండొచ్చు, కానీ ఇండియన్ మార్కెట్స్ అయితే మంచి విషయం అయితే కాదు. అండ్ ఈరోజు గోల్డ్ సిల్వర్ ప్రైస్ ఎలా ఉన్నాయో చూస్తే 10 grams ఆఫ్ ద గోల్డ్ 1730 రూపీస్ పెరిగి 1,35,550 రూపీస్ అయితే ఉంది ఈరోజు. సిల్వర్ కూడా 6,060 రూపీస్ పెరిగి 1,98,530 రూపీస్గా ఉంది ఈరోజు. గోల్డ్ సిల్వర్ ప్రైస్ పెరగడానికి మార్కెట్లో అయితే చాలా ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ అయితే ఫెడ్ రేట్ కట్ చేసింది, డాలర్ వాల్యూ కొంత వీక్ అవుతుంది. ఈ రీజన్ వల్ల సేఫ్ హెవెన్ కింద కన్సిడర్ చేసి గోల్డ్ అండ్ సిల్వర్ పర్చేజ్ చేస్తారు. దాంతో పాటుగా యుఎస్ అలాగే బ్రెజిల్ మధ్యలో కూడా కొంత జియోపాలిటికల్ టెన్షన్ కూడా జరుగుతుంది. ఈ రీజన్ వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అయితే పెరుగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి. సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైస్ కూడా ఇంకా ఫ్యూచర్లో పెరిగే ఛాన్సే ఉంది. గోల్డ్ ఈ రోజు చూస్తే బాగానే పెరిగింది. ఈరోజు $4,302గా ఉంది ఒక ఔన్స్ ఆఫ్ ద గోల్డ్. ఇంకా కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంది గోల్డ్ కూడా. అంటే సిల్వర్ కూడా పెరగచ్చు. దీనికి ఇంపార్టెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఎస్టర్డే యుఎస్ మార్కెట్స్ అన్ని కూడా బాగా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. నాస్డాక్ కానీ ఎస్ఎన్పి కానీ. ఈ రోజు డౌ ఫీచర్స్ అయితే కొంతవరకు అయితే పాజిటివ్గానే ఉన్నాయి. దీనికి చాలా ఇంపార్టెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి. జపాన్ మార్కెట్స్ కూడా -1.33% దగ్గర అయితే క్లోజ్ అయ్యాయి. దీనికి ఇంపార్టెంట్ రీజన్ యుఎస్లో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కి సంబంధించినటువంటి కంపెనీ బ్రాడ్కామ్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేశారు. వీళ్ళు రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా వీక్గా ఉన్నాయి రిజల్ట్స్. ఈ రీజన్ వల్ల యుఎస్ మార్కెట్స్ అయితే ఎస్టర్డే డౌన్గా ఉన్నాయి. యుఎస్ మార్కెట్స్ డౌన్ అయిపోతే జపాన్ మార్కెట్స్ కూడా ఆటోమేటిక్గా అయితే డౌన్ అయిపోతాయి. మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఈ రోజు నెగిటివ్గానే ఉన్నాయి. బ్రాడ్కామ్ కంపెనీతో పాటుగా కూడా పలంటీర్ లాంటి కంపెనీ కానీ అడ్వాన్స్ మైక్రో డివైజెస్ కానీ అప్లోవిన్ లాంటి కంపెనీస్ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. బ్రాడ్కామ్ కంపెనీ అయితే 10% దగ్గరగా అయితే క్లోజ్ అయింది. రీసెంట్గా అయితే ఒరాకిల్ ఫైనాన్స్ వాళ్ళు కూడా రిజల్ట్స్ పోస్ట్ చేశారు. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా రిజల్ట్స్ వీక్గా ఉండడం వల్ల కూడా స్టాక్ అయితే కొంత ప్రెషర్లో ఉంది. ఎస్టర్డే ఓన్లీ యుఎస్ మార్కెట్లోనే స్టాక్ మార్కెట్లో వెల్త్ అయితే 1,70,000 crore ఆఫ్ ద రూపీస్ అయితే వెల్త్ వైప్ అయిపోయిందని చెప్పొచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కి సంబంధించిన స్టాక్స్ రిజల్ట్స్ లేకపోవడం వల్ల వీళ్ళు పేపర్లో చూపిస్తున్నారు రిజల్ట్స్ ఇంత బిజినెస్ బాగుంది గ్రోత్ ఉంది అని, కానీ వీళ్ళు యాక్చువల్గా రిజల్ట్స్ వచ్చేటప్పటికి మాత్రం వీక్గా పోస్ట్ చేస్తున్నారు. ఇది మార్కెట్ నెగిటివ్గా తీసుకొని కొంత ప్రెజర్ అయితే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో గ్లోబల్గా ఉన్నటువంటి ఫండ్ మేనేజర్లు అయితే ఇండియాని ఒక సేఫ్ హెవెన్ కింద కన్సిడర్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఫర్దర్గా ఇండియన్ మార్కెట్స్ గ్రో అవ్వడానికి. గ్లోబల్ ఫండ్ వ్యూస్ అయితే ఇండియన్ స్టాక్ అయితే టాప్ హెడ్జ్ అగేన్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రిస్క్ అనేది చెప్తున్నారు. ఆల్ ఓవర్గా ఉన్నటువంటి గ్లోబల్ ఫండ్ మేనేజర్స్ కూడా హెడ్జింగ్ చేయడానికి యుఎస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ స్టాక్స్ ఆర్టిఫిషియల్ బబుల్ కనుక బర్స్ట్ అయితే ఇండియాకి ఒక సేఫ్ హెవెన్ కింద కన్సిడర్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరగవచ్చు ఇండియాలో. గ్లో దీనికి ఎవరెవరైతే స్ట్రాంగ్గా చెప్తున్నారో చూస్తే లైక్ హెచ్ఎస్బిసి హోల్డింగ్స్ పిఎల్సి వాళ్ళు అండ్ జెఫ్రీస్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వాళ్ళు అండ్ మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటుగా డోవిష్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇండియన్ ఎకానమీ ఫర్దర్గా గ్రో అవుతుందని. ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పైన డిపెండెన్సీ అయితే ఏం లేదు. ఓన్లీ టీసీఎస్ లాంటి ఒక కంపెనీ మాత్రమే ఉంది. గూగుల్ కానీ అండ్ ఇంటెల్ వంటి వాళ్ళు రీసెంట్ టైమ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు ఏఐలో. ఇవి డెవలప్ అవ్వడానికి కొంత టైం పడుతుంది, కానీ ప్రజెంట్గా అయితే ఏఐ పైన డిపెండెన్సీ అయిన స్టాక్స్ అయితే ఏం లేవు ప్రజెంట్గా ఇండియన్ మార్కెట్లో. ఈ రీజన్ వల్ల ఇండియాకి సేఫ్ హెవెన్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇండియా మార్కెట్ కూడా ఫ్యూచర్లో బెటర్గా గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బ్రాడ్కామ్ స్టాక్ డౌన్ అయినా కూడా మ్యాక్వేర్ వాళ్ళు అయితే కొత్త రేటింగ్ అయితే ఇస్తున్నారు ఏఐ స్టాక్కి. వీళ్ళు ఫర్దర్గా 490 నుంచి $492గా వెళ్ళవరైతే చెప్తున్నారు. అండ్ యూబీఎస్ వాళ్ళు కూడా ఇస్తున్నారు $475గా వెళ్తుందని. బ్రోకరేజ్ ఏజెన్సీ వాళ్ళైతే రేటింగ్ ఇస్తూనే ఉంటారు, కానీ ఇవి పెరుగుతాయో పెరగదో ఎవరికైతే తెలియదు. స్టాక్ రిజల్ట్స్ నెగిటివ్గా పోస్ట్ చేశారు. స్టాక్ కూడా డౌన్ అయింది, అయినా కూడా వీళ్ళు రేటింగ్ ఇస్తున్నారంటే మేబీ పాసిబిలిటీ ఉండొచ్చు. 50-50 ఛాన్సెస్
నెక్స్ట్ ఇండియా యుఎస్ మధ్యలో కూడా ట్రేడ్ డీల్ డిస్కషన్స్ జరుగుతున్నాయని చెప్తున్నారు కామర్స్ మినిస్ట్రీ అయినటువంటి పీయూష్ గోయల్ గారు. కానీ ఎప్పటి వరకు ఫైనలైజ్ అవుతుందో మేము పర్టికులర్గా టైం అయితే చెప్పలేమని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ 5 to 6 ఫార్మల్ రౌండ్ డిస్కషన్లో బయలెటర్ ట్రేడ్ డిస్కషన్ జరుగుతాయని, అంటే రెసిప్రోకల్ టారిఫ్స్ విషయంలో పైన కూడా, నార్మల్ టారిఫ్స్ విషయంలో కూడా యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ అయితే ఫెమిలియర్గా ఉన్నారు ఇండియాతో డీల్ చేయడానికి కూడా చెప్తున్నారు. ఫర్దర్గా ఈ ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవ్వకపోవడం వల్ల కూడా ఇండియన్ రూపీ అయితే ఫర్దర్గా వీక్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మెక్సికోతో కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయని చెప్తున్నారు. మెక్సికో వాళ్ళ 50% అయితే టారిఫ్స్ వేశారు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే ఆటోమొబైల్ ఇండస్ట్రీ పైన. ఎంటైర్ ఏషియా నుంచి ఎక్స్పోర్ట్స్ విషయం పైన వేశారు 50% టారిఫ్స్. ఈ రీజన్ వల్ల ఈరోజు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టాక్స్ అయితే నెగిటివ్గా ఉన్నాయి. లైక్ M&M కానీ, బజాజ్ ఆటో కానీ, ఐషర్ మోటార్స్ లాంటి స్టాక్స్. ఈ టారిఫ్స్ వేయడం వల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఇనీషియల్గా 2 బిలియన్స్ వరకు అయితే ఇంపాక్ట్ అవుతాయని తెలుస్తుంది. ఆటో కానీ, ఆటో పార్ట్స్ కానీ, టెక్స్టైల్, స్టీల్ అండ్ ఐరన్ లాంటి సెక్టర్స్ బాగా ఇంపాక్ట్ ఉంటుందని కూడా తెలుస్తుంది. ఇండియా ఒక అగ్రిమెంట్ని ప్రపోజ్ చేసింది. ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే ప్రపోజ్ చేశారని తెలుస్తుంది. ఇది కూడా త్వరలోనే డిస్కషన్స్ అయితే జరుగుతాయని కూడా తెలుస్తుంది. కామర్స్ సెక్రటరీ అయినటువంటి రాజేష్ అగర్వాల్ గారు చెప్తున్నది ఏంటంటే, ఇండియా ఎక్స్పోర్ట్స్ అయితే పెరిగాయి రీసెంట్ టైంలో, నవంబర్లో బెటర్గా పెరిగాయని చెప్తున్నారు. $38.13 బిలియన్ హైయెస్ట్ రికార్డుగా ఉందని చెప్తున్నారు. ఎప్పుడైతే ట్రంప్ 50% ఆఫ్ ద టారిఫ్స్ వేశారో ఇండియా పైన, అప్పటి నుంచి లాస్ట్ ఆగస్ట్ నుంచి కూడా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అయితే బాగా ఇంపాక్ట్ అయ్యాయి. $1 బిలియన్ ఆఫ్ ద అమౌంట్ అయితే నష్టం అయితే వచ్చిందని చెప్పొచ్చు ఇండియన్ మార్కెట్లో. ఇప్పుడు నవంబర్లో అయితే హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ అయితే పెరిగాయి. నవంబర్ ఎక్స్పోర్ట్స్ కూడా పాస్ట్ 10 ఇయర్స్లో ఎప్పుడు కూడా ఇంతగా లేవని చెప్తున్నారు. రీసెంట్ టైమ్స్లో ఇండియా అన్ని కంట్రీస్తో బెటర్ రిలేషన్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. లైక్ రష్యా కానీ, యూరోపియన్ యూనియన్ లాంటి కంట్రీస్ కానీ, అండ్ బ్రెజిల్ లాంటి కంట్రీస్తో. నవంబర్ ఇంపోర్ట్స్ కూడా నవంబర్లో 1.88% డిక్లైన్ తగ్గిందని చెప్తున్నారు. యుఎస్కి ఎక్స్పోర్ట్స్ విషయంలో కూడా 1.3 బిలియన్స్ అయితే పెరిగిందని చెప్తున్నారు. గోల్డ్ ఇంపోర్ట్స్ కూడా 60% తగ్గింది నవంబర్లో అని కూడా చెప్తున్నారు. ఇది ఒక విధంగా యుఎస్కి ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా పెరిగినా కూడా ఇప్పటికి కూడా ఇండియా ట్రేడ్ డెఫిసిట్ మాత్రం 5 మంత్స్ లోనే ఉంది. వన్స్ ఇండియా యుఎస్ మధ్యలో ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయితేనే ఈ డేటా అయితే బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ క్రిసిల్ వాళ్ళు ఇండియా జీడిపి గ్రోత్ రేట్కి అయితే ప్రెడిక్షన్ ఇస్తున్నారు. 2026 గాను 7%గా ఉంటుందని చెప్తున్నారు. రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు కూడా ఇచ్చారు 7.2% 2026 వరకు అని చెప్తున్నారు. రీసెంట్గా అన్ని బిగ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా, ఐఎంఎఫ్ వాళ్ళు కానీ, లైక్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కానీ, క్రిసిల్ కానీ, లైక్ ఏడీబీ బ్యాంక్ వాళ్ళు కానీ, మోర్గన్ స్టాన్లీ కానీ, అందరూ కూడా ఇండియా బెటర్గా జీడిపి గ్రోత్ ఉంటుంది FY 26లో అయితే చెప్తున్నారు. కొంత యుఎస్ టారిఫ్స్ వల్ల ఎక్స్పోర్ట్స్ ఇంపాక్ట్ అయినా కూడా ఫర్దర్గా బెటర్గానే గ్రో అవుతుందని చెప్తున్నారు. ఇండియన్ మార్కెట్స్ బెట్ ఎకానమీ గ్రో అయితే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కూడా బెటర్గానే గ్రో అవ్వచ్చు ఫ్యూచర్లో. రీసెంట్ టైమ్స్లో రూపీ అనేది బాగా డిప్రిషియేట్ అవుతుంది. రూపీ వాల్యూ తగ్గిపోతుంది వల్ల దాన్ని కంట్రోల్ చేయడానికి నీతి ఆయోగ్ వాళ్ళు అండ్ ఆర్బీఐ వాళ్ళు అయితే కొన్ని స్టెప్స్ అయితే తీసుకుంటున్నారు. ఇండియన్ మార్కెట్లో బాండ్స్ని పర్చేజ్ చేస్తున్నారు. వీళ్ళు ఇప్పటి వరకు కూడా 2047 వరకు కూడా కొన్ని $1 బిలియన్ అవుతా బాండ్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు. మార్కెట్లో ఏదైతే లిక్విడిటీ అమౌంట్ ఉందో దాన్ని వెనక్కి తీసుకుంటున్నారు బాండ్స్ పర్చేజ్ చేయడం ద్వారా. బాండ్ మార్కెట్లో ఇప్పటి వరకు కూడా ఆర్బీఐ వాళ్ళు $500 బిలియన్ అవుతా అమౌంట్ అయితే 5.5 బిలియన్ బాండ్స్ అయితే పర్చేజ్ చేసినట్టుగా తెలుస్తుంది. మే దగ్గర నుంచి కూడా మార్కెట్లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండడం వల్ల కంట్రీలో హైయెస్ట్ లిక్విడిటీ అవైలబిలిటీ ఉంది మార్కెట్లో. ఈ లిక్విడిటీని బాండ్స్ ద్వారా వెనక్కి అయితే తీసుకుంటుంది ఆర్బీఐ. దీనివల్ల రూపీ డిప్రిషియేషన్ ఫర్దర్గా వాల్యూ కూడా తగ్గుతుంది. అండ్ కొంత డాలర్తో కంపేర్ చేస్తే ఇండియాకి ఫర్దర్గా డీల్స్ జరిగే విషయంలో కూడా కొంత పేమెంట్ కూడా తగ్గొచ్చు. ఇండియన్ రూపీ స్ట్రాంగ్గా అయితే వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే మనం డాలర్లో పే చేయాలి కాబట్టి అక్కడ కూడా కొంత వరకు అయితే తగ్గుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ డిఐఎస్ డేటా ఎలా ఉందో చూస్తే ఈ రోజు టోటల్ ఈ మంత్ వరకు చూస్తే ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్లింగ్ సైడే ఉన్నారు, డిఐఎస్ మాత్రం బయింగ్ సైడే ఉన్నారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళ మీటింగ్ అయితే జరుగుతుంది 19th రోజు. వీళ్ళు 0.25% ఆఫ్ ద రేట్ని అయితే హై పెంచాలనుకుంటున్నారు. ఈ రీజన్ వల్ల ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడా ఆల్ ఓవర్ గ్లోబల్గా జపాన్ వైపు అయితే వెళ్ళొచ్చు. ఎఫ్ఐఎస్ ఇండియా నుంచి తీసుకెళ్లి జపాన్లో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి
బాండ్ ఈల్డ్స్ అయితే ఇంకా పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు రేటు పెంచితే ఇంకా బాండ్ ఈల్డ్స్ కూడా పెరుగుతాయి. మేబీ ఎఫ్ఐఐస్ ఇండియన్ మార్కెట్ నుంచి మేబీ నెక్స్ట్ నవంబర్కి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ డేటా అయితే వచ్చింది. మంత్ ఆన్ మంత్లో పోలిస్తే -0.32%గా ఉంది నవంబర్లో. కంపేర్ టు లాస్ట్ మంత్లో -1.2521%గా ఉంది. ఇది తక్కువగానే ఉంది కాబట్టి ఫర్దర్గా ఇండియన్ ఎకానమీకి కూడా మంచిదే. డిఫరెంట్ సెక్టార్లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ డేటా చూస్తే నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఇలా ఉంది. ఫుడ్లో కానీ అండ్ ఫ్యూయల్ పవర్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ ప్రైమరీ ఆర్టికల్స్ కానీ లైక్ ఆనియన్స్ పొటాటో లైక్ వెజిటబుల్స్ లాంటి వాటిలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్లో కూడా తగ్గిందనే చెప్పచ్చు, కొన్ని సెక్టార్లో తప్పించి. నవంబర్లో అన్ఎంప్లాయ్మెంట్ డేటా కూడా వచ్చింది ఇండియాలో. ఇది కంపేర్ టు లాస్ట్ మంత్తో పోలిస్తే కూడా 4.7% ఫాలో అయిందని తెలుస్తుంది. ఇది కూడా మంచిదే. ఎంప్లాయ్మెంట్ బెటర్గా క్రియేట్ అవుతుంది ఇండియాలో. ఇండియన్ ఎకానమీ ఓవరాల్గా అయితే ఫర్దర్గా బెటర్గా ఉందన్నట్టు ఎంప్లాయ్మెంట్ డేటా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ స్పెక్ కంపెనీ వాళ్ళైతే ఒక ఆర్డర్ విన్ అయ్యారు. 3,300 crore వర్త్ చేసి ఆర్డర్ విన్ అయ్యారు. వీళ్ళు జై అంబే రోడ్ లైన్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ అవినాష్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు జాయింట్ వెంచర్ ఫామ్ చేశారు సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్లో. ఈ జాయింట్ వెంచర్ దగ్గర నుంచి స్పెక్ వాళ్ళు ఆర్డర్ విన్ అయ్యారు. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ 2,000 crore ఉంటే వీళ్ళ ఆర్డర్ మాత్రం 3,300 crore అయితే ఉంది. వీళ్ళు ఈ ఆర్డర్లో ఏం చేస్తారంటే లైక్ సాయిల్ కోల్ అండ్ సర్ఫేస్ మైనింగ్లో ఎక్స్కవేషన్ కానీ లోడింగ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ అన్లోడింగ్ అయితే చేస్తూ ఉంటారు. వీళ్ళు ఈ ఆర్డర్ పైన సైన్ చేయడం వల్ల స్టాక్ అయితే ఈరోజు 13% పెరిగింది ఈరోజు. నెక్స్ట్ ఎంటీఆర్ టెక్నాలజీ వాళ్ళకి ఆర్డర్ అయితే వచ్చింది. ఆల్రెడీ వీళ్ళకి నవంబర్ 12th రోజు ఆర్డర్ వచ్చింది. $30.88 million క్లయింట్ దగ్గర నుంచి. సేమ్ క్లయింట్ వీళ్ళకి రిపీట్గా ఆర్డర్ ఇచ్చారు $10.29 million. టోటల్ ఆర్డర్ వాల్యూ ఒక క్లయింట్ దగ్గర నుంచి వీళ్ళకి $41.17 million అయితే ఉంది. వీళ్ళు ప్రిసిషన్ కాంపోనెంట్స్ని సప్లై చేస్తూ ఉంటారు ఇండియన్ డిఫెన్స్ కానీ ఏరోస్పేస్ కానీ అండ్ క్లీన్ ఎనర్జీ సెక్టార్లో. ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా స్టాక్ అయితే ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది. 2025లోనే ఈ స్టాక్ అయితే 45%గా పెరిగింది ఇప్పటి వరకు. నెక్స్ట్ టీవీఓ టెక్ కంపెనీకి అయితే గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు జెఫ్రీస్ వాళ్ళు ఇద్దరు కూడా బై రేటింగ్ ఇస్తున్నారు. అప్ సైడ్ 17% వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు ప్రజెంట్ ఉన్న వాల్యూతో. వీళ్ళు ఎందుకు చెప్తున్నారో చూస్తే కంపెనీ రెవెన్యూ ప్రజెంట్గా 1,737 crore ఉంటే FY25 వరకు 4,295 crore అయితే రీచ్ అవుతుందని చెప్తున్నారు. లైక్ ఎబిటా కూడా FY25కి 301 crore ఉంటే FY28కి మాత్రం 762 crore రీచ్ అవుతుందని వీళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు. నెట్ ప్రాఫిట్ కూడా FY25లో 544 crore అయితే ఉందని చెప్తున్నారు వీళ్ళు. ఈ రీజన్ వల్ల స్టాక్కి 17% అప్ సైడ్ అయితే వెళ్తున్నారు. వీళ్ళు రేటింగ్ ఇవ్వడం వల్ల స్టాక్ ఈరోజు 17% పెరిగింది. నెక్స్ట్ జపాన్కి సంబంధించినటువంటి ముఫ్కు వాళ్ళు శ్రీరామ్ ఫైనాన్స్ కార్పొరేషన్లో 20% ఆఫ్ ద వాటాని అయితే పర్చేజ్ చేయాలనుకుంటున్నారు. ఈ డీల్ కూడా త్వరలోనే ఫైనలైజ్ అవుతుందనే తెలుస్తుంది. టోటల్ డీల్ వాల్యూ ఇండియన్ రూపీస్లో అయితే 29,200 crore ఉంటే డాలర్స్లో చూస్తే $3.22 బిలియన్ ఉంది. రీసెంట్ టైమ్స్లో జపాన్ వాళ్ళు కానీ యుఎస్ వాళ్ళు కానీ ఇండియన్ మార్కెట్లో స్టాక్ అక్వైర్ చేయడం అయితే గ్రోయింగ్గా పెరుగుతుందని చెప్పొచ్చు. ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన ఎక్కువగా అంటే నమ్మకం అయితే ఉంది. ఈ రీజన్ వల్ల వీళ్ళు స్టాక్ని అయితే అక్వైర్ చేస్తున్నారు. నెక్స్ట్ కేఈసి ఇంటర్నేషనల్ కంపెనీకి లార్జెస్ట్ ఆర్డర్ వచ్చింది. 11,150 crore ఆర్డర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్లో సివిల్ బిజినెస్లో. ఈ రెండు కూడా ప్రైవేట్ ప్లేయర్స్ దగ్గర నుంచి అయితే వచ్చాయి. వీళ్ళకి ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్లో అయితే లార్జెస్ట్ ఆర్డర్ అది ఇదనేది చెప్పొచ్చు. 765 kW ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ డెవలప్ చేయడానికి, సివిల్ వర్క్లో మాత్రం 150 MW ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్ని డెవలప్ చేయడానికి వీళ్ళకి ఆర్డర్స్ వచ్చాయి. వీళ్ళు 2025లో 18,000 crore ఆఫ్ ద ఆర్డర్ బుక్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు. ఈ ఆర్డర్ రావడం వల్ల వీళ్ళు ఆల్మోస్ట్ రీచ్ అయ్యారనేది తెలుస్తుంది. అన్ని పాజిటివ్సే ఉండడం వల్ల స్టాక్ కూడా ఈరోజు 2.2%గా పెరిగింది ఈరోజు. నెక్స్ట్ NCDEX వాళ్ళంటే లైక్ నేషనల్ కమాడిటీ అండ్ డెరివేటివ్ ఎక్స్చేంజ్ వాళ్ళకి సెబీ నుంచి పర్మిషన్ వచ్చింది మ్యూచువల్ ఫండ్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడానికి. వీళ్ళు ప్రజెంట్గా ఓన్లీ కమాడిటీ డెరివేటివ్స్లోనే ఉన్నారు. వీళ్ళకి మ్యూచువల్ ఫండ్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా పర్మిషన్ అయితే వచ్చింది. వీళ్ళకి రూరల్ అండ్ సెమీ అర్బన్లో అయితే స్ట్రాంగ్గా గ్రో అవ్వాలనుకుంటున్నారు. తక్కువ ప్రైస్లో SIPsలో
ఇది వీళ్ళకైతే ఒక పాజిటివ్ అనే ఉండొచ్చు. నెక్స్ట్ ఎలైట్ కాన్ ఇంటర్నేషనల్ వాళ్ళకి మిడిల్ ఈస్ట్ దగ్గర నుంచి అయితే ఒక ఆర్డర్ వచ్చింది వీళ్ళకి. వీళ్ళు ఎఫ్ఎంసీసీ టొబాకో విషయం బిజినెస్ లో ఉన్నారు. టొబాకో ఎక్స్పోర్ట్ చేయడానికి వీళ్ళకి ఆర్డర్ వచ్చింది. నెక్స్ట్ 2 years గాను $8.7 బిలియన్ అవుతా అమౌంట్ అయితే ఉంది ఈ డీల్లో. వీళ్ళు ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారంటే మిడిల్ ఈస్ట్ ఎక్స్పోర్ట్ చేస్తారు. యువి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎఫ్జెడ్ఈ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తారు వీళ్ళు. బయ్యర్ లొకేషన్ మాత్రం అజ్మాన్ ఫ్రీ జోన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో వీళ్ళైతే డెలివరీ చేస్తారు గూడ్స్ ని. ఈ వీళ్ళకి ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే ఈరోజు 5% గా పెరిగింది. నెక్స్ట్ వాస్కాన్ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళకు ఆర్డర్ విన్నారు. 260 crore వర్త్ ఏస్ ఆర్డర్ ముంబై దగ్గర నుంచి. వీళ్ళు ఈ ప్రాజెక్ట్ లో ఏం చేస్తారంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని కన్స్ట్రక్షన్ చేయడానికి వీళ్ళకి ఆర్డర్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 36 months లో ఫినిష్ చేస్తారని తెలుస్తా ఉంది. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ కూడా ఈరోజు పాజిటివ్ గా మూవ్ అయింది. నెక్స్ట్ వీల్స్ ఇండియా కంపెనీ వాళ్ళు జపాన్కి సంబంధించినటువంటి టాప్ ఇండస్ట్రీస్తో అయితే సైన్ చేశారు వీళ్ళు. జపాన్ వాళ్ళు ఈ వీల్స్ కంపెనీకి టెక్నికల్ అసిస్టెంట్ గానీ అండ్ ఇంజనీరింగ్ విషయంలో అయితే సపోర్ట్ ఇస్తూ ఉంటారు. వీల్స్ ఇండియా వాళ్ళు ఇండియాలో డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ అయితే ఉంది వీళ్ళకి. వీళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ సెగ్మెంట్లో వీల్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు. లైక్ ఇండస్ట్రియల్ కాంపోనెంట్ కానీ అండ్ విండ్ మిల్స్ కానీ, లైక్ ట్రక్స్ కానీ ట్రాక్టర్స్ కానీ ప్యాసింజర్ వెహికల్స్ లాంటి అండ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ కూడా వీల్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళు ఈ అగ్రిమెంట్ పైన సైన్ చేయడం వల్ల వీళ్ళ కంపెనీ స్టాక్ కూడా ఈరోజు 5%గా పాజిటివ్గా మూవ్ అయింది ఈరోజు. నెక్స్ట్ ఐఎన్ఎక్స్ విండ్ వాళ్ళు ఒక ఆర్డర్ విన్ అయ్యారు. 102.3 MW ఆఫ్ ఆర్డర్ గాను ఆదిత్య బిర్లా రెన్యూవబుల్ ఎనర్జీ దగ్గర నుంచి వీళ్ళు ఈ ఆర్డర్లో 3.3 MW ఆఫ్ టర్బైన్స్ అయితే సప్లై చేస్తారు. గ్రీన్ ఎనర్జీ డెవలప్ చేసే విషయంలో కర్ణాటకలో ఆదిత్య బిర్లా రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం వల్ల ఈరోజు స్టాక్ కూడా పాజిటివ్గానే రియాక్ట్ అయింది. ఐఎన్ఎక్స్ విండ్ స్టాక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.